భగవాన్ పట్ల మనకు కలిగే నిరాశ నిస్పృహలను అధిగమించుట ఎట్లు అనే అంశం మీద చర్చించుకుంటున్నాం. ఇట్లనగా దీని గురించి స్వామి చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. మానవ జీవితంలో కష్టములు సుఖములు పాసింగ్ క్లౌడ్స్ లాగా వస్తుంటాయి. ఇవి లేకుండా మానవుడు ఉన్నత స్థాయికి ఎదగలేడు. బికాస్ ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్. ఎంత మంచి వజ్రమైనా కటింగ్ చేసి వెల్డింగ్ చేస్తేనే దానికి షైనింగ్ వస్తుంది. ఎంత ప్యూర్ గోల్డ్ అయినా సరే కొలిమిలో కాల్చి సుత్తితో కొడితేనే దానికి మంచి నగరూపం వస్తుంది. అలాగే భగవంతుడు నమ్మిన వారిని కష్టాలలో సహాయం చేయలేదని నిరాశ నిస్పృహలు చెందకూడదు. ద్వాపరయుగంలో కుంతీదేవి ఎప్పుడూ కష్టాలు కావాలని కోరుకునేది. ఎందుకంటే భగవంతునికి దగ్గర అవుతాము అనుకునేది. ఆవిడ భర్త మహారాజు, ఆయన పోయాడు. అన్ని విధాల ప్రయోజకులు వీరులైన 5 కొడుకులు రాజ్యభ్రష్టులై అడవులు పాలైనారు. కోడలి ద్రౌపదికి నిండు సభలో అవమానం జరిగిన కృష్ణస్మరణ విస్మరించలేదు. పాండవులు అష్టకష్టాలు పడుతుండగా వారిని చూచుటకు కృష్ణ పరమాత్మ వెళ్ళారు. అప్పుడు ధర్మరాజు కష్టాలు అనుభవించడానికి, కష్టాలు తట్టుకునేందుకు ఏదైనా మంత్రం ఉపదేశించమని ప్రార్థించాడు. కానీ ఆయన పంచాక్షరి అష్టాక్షరి మంత్రాలు ఉపదేశించకుండా ఒక ఆకు మీద కష్టములు ఎల్లకాలము ఉండవని వ్రాసించి ఎప్పుడు కష్టం వచ్చినా దీన్ని చదువుకోమని చెప్పారు. ఈ విధంగా భక్త రామదాసు, త్యాగరాజు ఎన్ని కష్టములు వచ్చినా రామనామం విడవకుండా జపించి ధన్యజీవులయ్యారు. కష్టాలు సుఖాలు వచ్చినా పూర్వజన్మలో మనం చేసిన కర్మ ఫలితమే. కానీ మనకి ఒక సందేహం రావచ్చు, కర్మఫలం అనుభవిస్తే భగవంతుని ప్రార్థించడం ఎందుకు అని. ఈ సందర్భంగా స్వామి ఒక కథ చెప్పారు. ఒక ధనవంతుడికి లేక ఒక కొడుకు పుట్టాడు. కానీ జ్యోతిష్కుడు ఆ బాలుడి ఆయుర్దాయం 15 సంవత్సరాలే అని చెప్పగా ఆయన దిగులుతో గురువుని ఆశ్రయించగా ఆ గురువుగారు ఇలా చెప్పారు: నీవు ఆ సంగతి మర్చిపోయిగా దైవాన్ని నమ్ముకు, దాన ధర్మాలు మొదలు పుణ్యకార్యాలు చేస్తుండమని బోధించాడు. అతను ఆ విధంగా చేస్తుండగా అతనికి ఒక స్వప్నం వచ్చింది. దాంట్లో తన కొడుకు చనిపోయినట్లు, తను విలపించినట్లు కనిపించింది. అతను తిరిగి గురువుగారిని ఆశ్రయించగా ఆయన ఈ విధంగా చెప్పారు: ఇక నీ కొడుకుకి వచ్చిన ప్రాణభయం ఏమీ లేదు. ఎందుకంటే ఆ కష్టాన్ని నీవు అనుభవించుటకు విధి విధానం, దాన్ని నీవు అనుభవించేశావు. నీ కొడుకు జీవించే ఉన్నాడు కనుక దైవకృప కూడా నీకు కలిగి రెండూ జరిగాయి. భగవంతుడు కష్టాలు అనుభవించే శక్తిని ఇస్తాడు. ఈ విధంగా మనం కష్టాలను అధిగమించవచ్చు. కర్మఫలం అనుభవిస్తేనే మానవులు భగవత్కృపతో ఆయన ప్రసాదంగా కష్టసుఖాల్ని భావించి సర్వకాల సర్వేషు హరిచింతనతో భగవంతుని పట్ల నిరాశ నిస్పృహలను అధిగమించవచ్చు. భగవంతుని సేవించిన, భగవద్భక్తులను అనుసరించిన చిత్త వికారాలు ఉపశమించమని పెద్దలు చెప్తారు. నిరాశ నిస్పృహల నుంచి మనం బయటపడవచ్చు. శ్రీరామచంద్రుడు అంతటి వాడు 14 సంవత్సరాలు వనవాసం చేసి అష్టకష్టాలు పడి భార్యాభియోగం దుఃఖాన్ని కూడా అనుభవించి మనకు ఆదర్శప్రాయమైనాడని స్వామి సందేశం. ఫర్గెట్ ద పాస్ట్, వాట్ ఎవర్ హ్యాపెండ్ ఈజ్ హ్యాపెండ్. స్పెండ్ ద లైఫ్ ఇన్ ద ప్రజెంట్, డోంట్ థింక్ అబౌట్ ద ఫ్యూచర్. స్వామి. లవ్ ఆల్, సర్వ్ ఆల్. స్టార్ట్ ద డే విత్ లవ్, స్పెండ్ ద డే విత్ లవ్, ఫిల్ ద డే విత్ లవ్, ఎండ్ ద డే విత్ లవ్. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోక సుఖినో భవంతు. స్వస్తి. సాయిరామ్.